విశాఖపట్నం గ్లోబల్ కంపెనీలకు బెస్ట్ డిసిషన్ గా నిలుస్తుంది. ఇప్పటికే అనేక మల్టీనేషనల్ కంపెనీలు వైజాగ్ కేంద్రంగా డెవలప్మెంట్ సెంటర్లు ప్రారంభిస్తున్నాయి. లేటెస్ట్ గా ప్రముఖ అంతర్జాతీయ కన్సల్టెన్సీ కంపెనీ ఎర్నెస్ట్ అండ్ యంగ్ వైజాగ్ లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో జరిగిన సిఐఐ వార్షిక వ్యాపార సదస్సులో సంస్థ సేవలను ఏపీకి విస్తరిస్తున్నట్లు ఈవై ఇండియా చైర్మన్ రాజు మేమాని ప్రకటించారు. వైజాగ్ జీసీసీ ద్వారా ఈవై సంస్థ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఏఐ టెక్నాలజీ అడాప్షన్, ఆడిటింగ్ వంటి సేవలను అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ జీసీసీ పాలసీ అంతర్జాతీయ సంస్థలకు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. విశాఖను జీసీసీలో హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ రోడ్ షోలు, స్థానికంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వంటి సదుపాయాలతో అంతర్జాతీయ కంపెనీలు వైజాగ్ బాట పడుతున్నాయి. తక్కువ ధరకే భూములు లీజుకు ఇవ్వడం, పన్ను రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలను తోడు నైపుణ్యం కలిగిన మానవ వనరులు లభ్యత ఏపీని జీసీసీలకు ఉత్తమ గమ్యస్థానంగా మార్చాయి. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలతో పోలిస్తే వైజాగ్ లో ఆఫీసు స్పేస్ అద్దెలు, నిర్వహణ వ్యయం చాలా తక్కువ ఉండడం ఎంఎన్సి కంపెనీలకు కలిసొచ్చే మరో ముఖ్యమైన అంశం. ఈ కారణాలతో వచ్చే 2-3 ఏళ్లలో ప్రపంచంలోని అతిపెద్ద 500 కంపెనీల్లో 50 సంస్థలు ఏపీలో జీసీసీలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాయి. వరుసగా వస్తున్న ఐటీ కంపెనీలకు తోడు ఏఐ, డేటా సైన్స్, హెల్త్ కేర్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఏరోస్పేస్ వంటి రకాలకు చెందిన సంస్థలు, నాలెడ్జ్ ప్రాసెసింగ్ సెంటర్లు జీసీసీల రాకతో ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. సాఫ్ట్వేర్ సర్వీసులు టాప్ లో ఉన్న కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలతో పోటీ పడే స్థాయిలో డెవలప్ అవుతుంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడంతో పాటు స్థానిక యువతకు సొంత ఊర్లోని అంతర్జాతీయ స్థాయి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తున్నాయి.